హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు ఐటీ కంపెనీల గురించి మనకి వాల్కెనో ఇండస్ట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఒకటి వచ్చి కగ్నిజెంట్, రెండు ఎన్పాక్ట్. ఈ రెండు కంపెనీలు హైదరాబాద్ సంబంధించిన కంపెనీలు. ఈ రెండు కంపెనీలకు సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. పూర్తి డీటెయిల్స్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావడం అనేది జరుగుతుంది. మన ఛానల్ ఇంకా డెవలప్ చేసినట్టు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చినట్టయితే కగ్నిజెంట్ కంపెనీలో మార్చి 1 తారీఖు నాడు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇవి హైదరాబాద్లో వాల్కెనో ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ వచ్చి 5 to 15 lakhs ఫర్ యానం ఇస్తారు. హైబ్రిడ్ కంపెనీ ఇది. మనకి జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసి 10 పోస్ట్స్ ఉన్నాయి. దీనికి కావాల్సిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్: డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ ఆటోమేటెడ్ టెస్ట్ సైట్స్ యూజింగ్ టస్కా ఆటోమేషన్. మనకి టస్కా ఆటోమేషన్కి సంబంధించి మనకి నాలెడ్జ్ ఉన్నట్లయితే దీంట్లో మనకి ఇంటర్వ్యూలో అడిగి మనకి ఈ జాబ్ సంబంధించి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అండ్ టు ఐడెంటిఫై టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ క్రియేట్ టెస్ట్ ప్లాన్స్. ఇది కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి. వర్క్ విత్ డెవలప్మెంట్ టీమ్స్. ఈ విధంగా మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్టయితే వాళ్ళు వీటి మీద మనకి క్వశ్చన్లు అడిగి ఆ ఇంటర్వ్యూలో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. టెస్ట్ మనకి ప్రొఫైల్ అనేది ఏ విధంగా తీసుకెళ్ళాలి: 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇన్ ఎక్స్పర్టైజ్ టు టస్కా ఆటోమేషన్లో మనకి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ఎజైల్ ప్రాజెక్ట్స్ విత్ వేరియేషన్ కంట్రోల్ సిస్టమ్స్ లైక్ గిట్. దీంట్లో రోల్ వచ్చేసి ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీరింగ్ అయి ఉంటుంది. రోల్ వచ్చేసి ఈ కంపెనీలో ఇండస్ట్రియల్ టైప్ వచ్చేసి ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్. డిపార్ట్మెంటు ఇంజనీర్ సాఫ్ట్వేర్ క్యూఏ. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్గా ఉంటుంది. రోల్ కేటగిరీ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టెస్టింగ్. ఎడ్యుకేషన్ ఎనీ డిగ్రీ ఉండొచ్చు. ఈ విధంగా మనకి కగ్నిజెంట్ కంపెనీలో టస్కా ఆటోమేషన్ ఇంజనీర్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఎన్పాక్ట్లో మార్చి 1 తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇది అప్సి కూడా హైదరాబాద్లో ఈ ఆఫీస్ దగ్గర ఎన్పాక్ట్ ఆఫీస్ దగ్గర వాల్కెనో ఇంటర్వ్యూస్ అని నిర్వహిస్తారు. మనకి హిందీ, ఇంగ్లీష్ నాలెడ్జ్ క్లియర్గా క్లిష్టంగా వచ్చి ఉండాలి. వర్క్ లొకేషన్ హైదరాబాద్. ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ మాత్రమే ఇది. ఫ్లెక్సిబిలిటీ షిఫ్ట్లు ఉంటాయి. మనకు 24 hours షిఫ్ట్లు ఉంటాయి. షిఫ్ట్ల ప్రకారం మనం జాబ్కి రావాల్సి ఉంటుంది ఈ కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత. రెస్పాన్సిబిలిటీస్: ప్రొవైడ్ రెసల్యూషన్ టు మెయింటైన్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ, రివ్యూ కంటెంట్ అండ్ ప్రొవైడ్ రెసల్యూషన్ బేస్డ్ ఆన్ ప్రిస్క్రైబ్డ్ గైడ్లైన్స్, ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్. ఈ విధంగా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి అనమాట. అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాసెస్ అండ్ పాలసీస్. తర్వాత ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. మనం ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ కూడా ఇవ్వాలి. ఈ విధంగా మనకి రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టయితే వాళ్ళు దీని మీద మనకి నాలెడ్జ్ ఉంటే మనకి వాల్కెనో ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి జాబ్స్ అనేవి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మినిమం క్వాలిఫికేషన్ మనకి ఏమి ఉండాలంటే గ్రాడ్యుయేట్. తర్వాత ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఓన్లీ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఈ జాబ్కి మనకి ఫ్రెషర్స్ని మాత్రమే తీసుకుంటారు అన్నమాట. ఎక్స్పీరియన్సెస్ క్యాండిడేట్స్ మాత్రం దీంట్లో ఎలిజిబుల్. వాయిస్ రోల్స్లో ఆర్ ఎలిజిబుల్ అయి ఉండాలి. దాంట్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ 3 years ఉండాలన్నమాట. రీడ్, స్పీక్ అంటే మనం రాయటం అనేది, మాట్లాడటం అనేది కన్ఫర్మ్డ్గా హిందీ, ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్లో వచ్చి ఉండాలి. ప్లీజ్ క్యారీ బిలో డాక్యుమెంట్ విత్ యూ అంటే మనం ఈ కింద చెప్పిన దాని ప్రకారం డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి. 3 copies ఆఫ్ అప్డేటెడ్ రెజ్యూమ్, 3 passport size ఫొటోస్, ఒరిజినల్ ఆధార్ కార్డు ఒకటి, 2 copies ఇన్ ఆధార్ కార్డు. ఇలాగ వీళ్ళు అడిగిన దాని ప్రకారం మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ 3 కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 3 కాపీలు, ఆధార్ కార్డు ఈ 2 copies తీసుకొని వెళ్ళాలన్నమాట.
రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అండ్ సక్సెస్ ఆపరేషన్స్. ఇండస్ట్రియల్ టైప్ వచ్చి బీపీఎం బీపీఓ. డిపార్ట్మెంట్ కస్టమర్ సర్వీస్ సక్సెస్ అండ్ ఆపరేషన్స్. ఎంప్లాయ్మెంట్ టైపు ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్. రోల్ కేటగిరీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ సక్సెస్ ఆపరేషన్స్ అండ్ అదర్స్. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. ఈ విధంగా మనకి గన్పాక్ట్ కంపెనీలో మనకి వాయిస్ రోల్స్గా హిందీ ఇంగ్లీష్ వచ్చినట్టే రోల్స్గా దీన్ని మార్చి 1 జరిగినాడు ఇంటర్వ్యూ. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.